కార్ల్ మార్క్స్ యొక్క ప్రముఖమైనటువంటి సిద్ధాంతాలను మనం పరిశీలించినట్లయితే హిస్టారికల్ మెటీరియలిజం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. దీన్నే చారిత్రక భౌతికవాదము అని చెప్పేసి అంటాం. అంటే మానవ సమాజాలు ఆవిర్భావం చెంది నేటి వరకు ఏ విధంగా ఇవల్యూట్ అవుతున్నాయో వాటిని ఆయన అనేక దశల్లో పేర్కొంటూ వచ్చాడు. దీన్నే చారిత్రక భౌతికవాదం అని చెప్పేసి అంటాం. కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి దశలు మనం పరిశీలించినట్లయితే మనకి మానవ సమాజం యొక్క నాగరికతల యొక్క మనుగడ మనకి క్లియర్గా కూడా మనకి అర్థమవుతుంది. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ఫస్ట్ స్టేజీ మానవులు ఎక్కడున్నారంటే దాన్ని ప్రిమిటివ్ కమ్యూనిజం అని చెప్పేసి అన్నాడు. ప్రిమిటివ్ కమ్యూనిజం అంటే ఏమిటయ్యా అంటే ఆదిమ సమాజాల్లో అందరూ సమానంగా ఉండేవాళ్ళు. దెర్ వర్ నో డిఫరెన్సెస్, దెర్ వర్ నో ఎనీ కైండ్ ఆఫ్ డీవియేషన్స్. అంటే అందరూ కూడా ఏంటంటే ఉత్పత్తి తర్వాత పంపిణీ వినియోగం అనేది సమానంగా జరుగుతూ ఉండేది. ఎవరు కూడా వేరే వాళ్ళ యొక్క ఆస్తుల మీద కానీ వేరే వాళ్ళ యొక్క సంపద మీద కానీ డామినేట్ చేసి దోపిడీ చేసేటువంటి విధానం ప్రిమిటివ్ కమ్యూనిజంలో లేదని చెప్పేసి పేర్కొన్నాడు. దాన్ని ప్రిమిటివ్ కమ్యూనిజం అని చెప్పేసి అంటాం. అంటే మానవులు ఆవిర్భవించినప్పుడు సమానంగానే అన్నీ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. తర్వాత రెండవ దశకు వచ్చేసరికి ఏంటంటే మనకి బలవంతుడు భూముల మీద ఆధిపత్యం సంపాదించి బలహీనుల చేత పని చేయించడం ప్రారంభించారు. దాని ద్వారా మనకి భూస్వామ్య వ్యవస్థ వచ్చింది. రెండోది ఫ్యూడల్ సిస్టమ్ లేదా భూస్వామ్య వ్యవస్థ లేదా ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అని చెప్పేసి. ఈ ల్యాండ్ లార్డ్ సిస్టంలో పనిచేయడానికి సంపద లేనటువంటి వాళ్ళందరూ కూడా బానిసలుగా మారిపోవడం జరిగింది. దీన్నే స్లేవరీ సిస్టమ్ అని చెప్పేసి మూడో దశగా చెప్తాడు. ఈ విధంగా ఫస్ట్ ప్రిమిటివ్ కమ్యూనిజం, రెండు ఫ్యూడల్ సిస్టమ్, మూడోది వచ్చేసి స్లేవరీ సిస్టమ్ రావడం జరిగింది. ఇక్కడ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని చెప్పేసి కార్ల్ మార్క్స్ ప్రస్తావించాడు. సంపద కలిగిన వాళ్ళు, సంపద లేనివాడు, సంపద లేనివాడు సంపద కలిగిన వాడి దగ్గర పనిచేస్తూ ఉంటారు. అదే తర్వాత దేనికి దారితీసింది అంటే పారిశ్రామిక విప్లవానంతరం పెట్టుబడిదారీ విధానానికి దారి తీయటం జరిగింది. దాని ద్వారా మనకి ఈ యొక్క క్యాపిటలిజం వచ్చింది. క్యాపిటలిజంలో మళ్ళీ శ్రామికులందరూ కూడా పోరాటం చేసి ఈ యొక్క యజమానుల మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి అక్కడ వచ్చేది ఏంటంటే కమ్యూనిజం అని చెప్పేసి అంటాడు. ఈ విధంగా 5 దశల్లో కార్ల్ మార్క్స్ పేర్కొన్నాడు. థ్యాంక్ యూ.